సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం యొక్క ఏపీ మోడర్న్ హిస్టరీలో భాగంగా తదుపరిగా మనం చూడాల్సింది ఆత్మగౌరవ ఉద్యమాల గురించి మనం మాట్లాడాలండి. అంటే వీటిని మనము సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, మనము గత క్లాసుల్లో వరుసగా మనము ఒక ఆర్డర్ వైజ్ క్లాసెస్ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆంధ్ర ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆ ఆంధ్ర ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవనం రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు, ఆంధ్ర ప్రాంతంలో గ్రంథాలయోద్యమం అనేది ఏ విధంగా ముందుకు కొనసాగిందని చెప్పేసి, ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఈ దళిత ఉద్యమాలు లేదా కుల ఉద్యమాలు అనేవి ఏ విధంగా ముందుకు వెళ్ళాయని చెప్పేసి, ఆ యొక్క దళిత ఉద్యమాలు కుల ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లడంలో మరలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తుల గురించి ఇలా మనం ఒక ఆర్డర్ వైజ్ మాట్లాడుతున్నాం. సో కాబట్టి ఆల్రెడీ మనం గత క్లాస్లో మన యొక్క ఆంధ్ర ప్రాంతం, దట్ ఈస్ నథింగ్ బట్ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి మన యొక్క తెలుగు ప్రాంతాల్లో దళిత ఉద్యమాలు లేదా కుల ఉద్యమాలు అనేవి ఏ విధంగా ముందుకు వెళ్ళాయి అనేది ఆల్రెడీ మనం గత క్లాసుల్లో మాట్లాడుకున్నాం. కాబట్టి దాని పరంపరగా, అంటే దాని యొక్క కంటిన్యూషన్గా మనం తదుపరిగా చూడాల్సినటువంటి ఏరియా ఏమిటంటే ఆత్మగౌరవ ఉద్యమాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో దాటినే మనం ఏమంటామంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్, ఆత్మగౌరవ ఉద్యమాలు, వీటినే మనము సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటామండి. మరి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ అనేవి ఎందుకు వచ్చాయి, ఎక్కడ వచ్చాయంటే ఇండియన్ హిస్టరీలో మనము చాలా సుదీర్ఘంగా సుమారు గంటన్నర సేపు ఈవీఎస్ రామస్వామి నాయకర్ కావచ్చు, ఆ యొక్క తమిళ రాజకీయాలు కావచ్చు, దక్షిణ భారతదేశంలో అంటే యొక్క ద్రవిడనాడు అనేటువంటి కాన్సెప్ట్ను తమిళనాడు ప్రాంతంలో తీసుకురావడం కావచ్చు, బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రధానంగా మన యొక్క దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి ఈ ఉద్యమాలు ఏవైతే ఉంటాయో వీటన్నింటి గురించి, దళిత ఉద్యమాలు కుల ఉద్యమాలు ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క తమిళ రాజకీయాల గురించి ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. ద్రవిడిస్తాన్ గురించి ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. యాజ్ వెల్ యాజ్ ఆత్మగౌరవ ఉద్యమాలు, జస్టిస్ పార్టీ గురించి కూడా మనము ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చర్చించుకున్నాం. కానీ ఇక్కడ కూడా మనము అవసరమైనంత మేర చెప్పుకోవాలి. కాబట్టి అసలు ఆత్మగౌరవ ఉద్యమాలు అంటే ఏమిటి, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ ఎందుకు ప్రారంభమయ్యాయి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఆత్మగౌరవం అంటున్నాం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నాం. కొన్ని సందర్భాల్లో మనం కూడా వింటూ ఉంటాం, అరే ఎందుకురా వాడు మిమ్మల్ని ప్రతిసారి కూడా తక్కువ చేసి మాట్లాడేటప్పుడు నువ్వు వాడికి తిరిగి సమాధానం చెప్పవు, ఎన్నిసార్లు అవమానించినా సరే నీకంటూ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి మనము ఇటువంటి పదాలు వింటూ ఉంటాయి. అంటే మనం మన యొక్క ఆత్మగౌరవానికి మించి ఇంకా దేనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేటువంటి పదాన్ని మనం తరచూ ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఇక్కడ మన యొక్క క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అటు ఇండియన్ హిస్టరీలో కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా మన దక్షిణ భారతదేశంలో ఆత్మగౌరవ ఉద్యమాలు, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ ఎందుకు వచ్చాయి, ఎవరు ఆత్మగౌరవాలకు సంబంధించి ఎవరి యొక్క ఉద్యమాలు చేశారంటే, బేసికల్గా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏమిటంటే, బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి మొదటి నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఇక బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యం అనేది ఎంత ఎక్కువగా ఉంది అనేది మనం మాట్లాడుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మిన్స్ ఉన్నది కేవలం 3% మాత్రమే అండి. 3% పాపులేషన్ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ ప్రభుత్వ ఉద్యోగాల్లో 90% ఆక్రమించడం అనేది జరిగేది. అంటే వాళ్ళు ఉన్నది తక్కువ జనాభా అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, ప్రభుత్వ కొలువుల్లో కావచ్చు, బ్రిటిష్ వారి దగ్గర కావచ్చు, ఆధిపత్యం 90% వాళ్ళదే ఉండేది. సో దీనివల్ల మిగతా వర్గాల వారు, అంటే నాన్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆబ్వియస్లీ తమకి కావాల్సినటువంటి హక్కులను కోల్పోయారు, తమకు రావాల్సినటువంటి అవకాశాలను కోల్పోయారు, సమాజంలో సామాజిక వివక్షత పొందినారు. ఇలా అన్ని రకాల అవకాశాలను కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు తమ యొక్క ఉద్యమాలని వివిధ రకాల, దళితులు అయితే దళిత ఉద్యమాల పేరుతో, కుల ఉద్యమాల పేరుతో, అదేవిధంగా అదే దళితులు అదే మధ్యస్థ కులాల వారు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కర్ణాటక ప్రాంతంలో ఒక్కలిగాస్ కావచ్చు, లింగాయత్తులు కావచ్చు, అదేవిధంగా తమిళనాడు ప్రాంతంలో మొదలయార్స్ కావచ్చు, సెట్టియార్స్ కావచ్చు, అదేవిధంగా కేరళలో నాయర్స్ కావచ్చు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో తెలుగు ప్రాంతాల్లో రెడ్డి కమ్యూనిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా మా యొక్క హక్కులను కోల్పోయామని చెప్పేసి వివిధ రకాల ఉద్యమాలు చేశారు. అవే మనకి దళిత ఉద్యమాలు, కుల ఉద్యమాలు, ఆ బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా స్థాపించబడింది యొక్క జస్టిస్ పార్టీ, ఈ ఆత్మగౌరవ ఉద్యమాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే వాటన్నింటి గురించి చూసాం, కానీ ఈరోజు మనం ప్రధానంగా చూసేది ఆత్మగౌరవ ఉద్యమము అని చెప్పేసి చెప్తా ఉన్నాం.
సో నేను మీకు మొదటి నుంచి చెప్తున్నట్టు దుభాషీలుగా ఉండడం, అంటే దుభాషీలు అంటే ఏమిటి, బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా బ్రాహ్మిన్స్ అనేవారే దుభాషీలుగా ఉండడం అనేది జరిగింది. అంటే మన యొక్క స్థానిక భాషలని బ్రిటిష్ వారికి అర్థమయ్యేలా చెప్పడం, బ్రిటిష్ వారు మాట్లాడేటటువంటి ఆంగ్ల భాషలో చెప్పినటువంటి ఆ సమస్యకు పరిష్కారాన్ని మరలా తెలుగులో మన యొక్క స్థానిక ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, తెలుగు అయితే తెలుగు, తమిళం అయితే తమిళం, మలయాళం అయితే మలయాళం. సో ఈ విధంగా బహుభాషా కోవిదులుగా పేరుగాంచినటువంటి బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో అప్పట్లో ట్రాన్స్లేటర్స్గా దుభాషీలుగా ఉంటూ బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా వారి యొక్క డామినేషన్, పెత్తనం అనేది మిగతా కులాల వారిని తక్కువ చేస్తూ ఆ యొక్క వర్గం వారిని, అంటే నేను మీకు మొదటి నుంచి చెప్తున్నట్లు ఈ యొక్క సనాతన ధర్మంలో కావచ్చు, వేదాలలో కావచ్చు, ఉపనిషత్తులలో కావచ్చు, ఎందులో తీసుకున్నా సరే ఈవెన్ వేదాలు, ఋగ్వేదం అంటున్నాం. ఋగ్వేదంలో ఆల్రెడీ గత క్లాస్లో మనం మాట్లాడుకున్నట్లు ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్తం అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో పురుష సూక్తం ఏం తెలియజేస్తూ ఉంది? సో ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మ యొక్క తల నుంచి ఉద్భవించిన వారు, నోటి నుంచి ఉద్భవించిన వారు బ్రాహ్మణులు అని చెప్పేసి, ఈ యొక్క ఏమిటి భుజాల నుంచి లేదా చేతుల నుంచి ఉద్భవించిన వారు క్షత్రియులు అని చెప్పేసి, తొడల నుంచి ఉద్భవించిన వారు వైశ్యులు అని చెప్పేసి, పాదాల నుంచి ఉద్భవించిన వారు శూద్రులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇక్కడ అంటే ఈ స్ట్రాటిఫికేషన్, స్థరీకరణ అనేది యొక్క పురుష సూక్తంలో దేనికోసం చేయబడింది? సో ప్రధానంగా జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, రాబోయేటటువంటి జనరేషన్స్ను ముందుకు తీసుకెళ్లేవాడు, తన యొక్క మాటల ద్వారా, తన యొక్క జ్ఞానం ద్వారా ఆ యొక్క శక్తి సామర్థ్యాలు అనేవి బ్రాహ్మణుడికే ఉంటాయి కాబట్టి బ్రహ్మ యొక్క తల ద్వారా బ్రాహ్మణుడు ఉద్భవించాడని చెప్పేసి, మరి క్షత్రియుడు రాజ్యపాలన చేయాల్సింది క్షత్రుడే కాబట్టి అది కండబలం ఉండాలి కాబట్టి దాన్ని చేతులతో రిప్రజెంట్ చేయడం, ఆ తర్వాత వైశ్యుడు వ్యాపారస్తుడైనప్పుడు తొడలతో, అదేవిధంగా పైన ఉన్నటువంటి 3 వర్గాల వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వీళ్ళందరికీ కూడా సేవ చేయాలి కాబట్టి, అంటే పైనున్న ముగ్గురు నిలబడాలి అంటే కాళ్ళు అనేవి ప్రథమం కాబట్టి ఈ యొక్క శూద్రుల్ని కాళ్ళతో పోల్చడము లేదా పాదాలతో పోల్చడం అనేది జరిగింది. పైనున్న 3 నిలబడాలి అంటే కింద ఉన్నటువంటి శూద్రుడు అంత ప్రముఖ పాత్ర పోషిస్తాడని చెప్పేసి. సో ఈ విధంగా పురుష సూక్తంలో కావచ్చు, అంటే ఋగ్వేదంలో పేర్కొన్నటువంటి 10వ మండలంలో పేర్కొన్నటువంటి పురుష సూక్తంలో ఈ స్ట్రాటిఫికేషన్ లేదా ఈ యొక్క స్థరీకరణ అనేది దేనికోసం చేయబడిందంటే సమాజంలో వృత్తుల వారీగా విభజన చేయడం అనేది జరిగింది. సో ఇక బ్రాహ్మణ్స్ అనేవారు మీ యొక్క వృత్తి ఇది, వేదాలను పఠించడం, అది వేదాలను రచించడం కావచ్చు, పఠించడం కావచ్చు, శాస్త్రబద్ధంగా ఈ యొక్క ఏమిటి వైదిక కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, ఇది మీ యొక్క బాధ్యత. రాజ్యపాలన చేయడం మీ యొక్క బాధ్యత క్షత్రియులది. అదేవిధంగా వ్యాపారం చేయడం మీ యొక్క బాధ్యత వైశ్యులది. పైనున్న 3 వర్గాల వారికి కూడా సేవ చేస్తూ మీ యొక్క జీవితాన్ని గడపడం మీ యొక్క బాధ్యత అని చెప్పి శూద్రులు ఈ విధంగా స్ట్రాటిఫికేషన్ చేశారు. కానీ తరువాత కాలంలో అది ఏ విధంగా మారింది? కులాలు ఏర్పడడం, అదేవిధంగా ఉపకులాలు, సబ్ క్యాస్ట్లు ఏర్పడడం, తద్వారా మేము ఎక్కువ మేము తక్కువ అనేటటువంటి యొక్క భావజాలం ఎప్పుడైతే ప్రారంభమైందో, బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యం ఎక్కువైందో, మిగతా వర్గాల వారు అందరూ కూడా తక్కువ చేయబడ్డారు. అది ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, విద్యా విషయాల్లో కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు. సో ఈ విధంగా అనగదొక్కబడిన వారు మాకంటూ కొంత ఆత్మగౌరవం ఉంటుంది, మాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందని చెప్పేసి బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా ప్రధానంగా కారణాలు అనేవి చాలా ఉండొచ్చండి. కానీ మేజర్ రీజన్ ఏమిటంటే బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా ప్రారంభించబడినవే ఈ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ అంటున్నాం. సో డామినేషన్ అంటున్నారు. మరి దానికి సంబంధించి ఏమిటి సార్ బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ అంటే చెప్పొచ్చండి. ప్రధానంగా మీరు చూడండి, అంటే మద్రాసు ప్రెసిడెన్సీలో మిగతా వారి పట్ల, మిగతా కులాల వారి పట్ల, మిగతా వర్గాల వారి పట్ల వివక్షత ఉండేది, బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండేదనడానికి ప్రధాన ఎగ్జాంపుల్ 3% ఉన్నటువంటి వీళ్ళు 90% ఉద్యోగాలు పొందేవారని చెప్పేసి చెప్తా ఉన్నాం కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో మెజిస్ట్రేట్ అంటే న్యాయవాద వృత్తి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మద్రాసు ప్రెసిడెన్సీలో 128 పోస్టులు ఉంటే అందులో 118 హిందువులైతే ఆ హిందువుల్లో 98 మంది బ్రాహ్మిన్స్ అండి. 1వ అంశం. అదేవిధంగా ప్రత్యేకంగా మనం తీసుకున్నట్లయితే ఇదేమిటంటున్నాము, మెజిస్ట్రేట్ ఉద్యోగాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి 15 మంది ఎన్నికైతే ఆ 15 మందిలో 14 మంది బ్రాహ్మిన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సివిల్ సర్వీస్ ఉద్యోగాలు అనేవి అప్పట్లో మద్రాసు ప్రెసిడెన్సీలో 25 ఉంటే అందులో 17 ఉద్యోగాలు అనేవి బ్రాహ్మిన్స్వే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలా మీరు ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఆల్రెడీ గత క్లాసుల్లో మనం మాట్లాడి ఉన్నాం. అంటే ఏ విషయంలో తీసుకున్నా అది సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కావచ్చు, మెజిస్ట్రేట్ ఉద్యోగాల్లో కావచ్చు, స్థానికంగా జిల్లా ప్రభుత్వ ఉద్యోగాలలో కావచ్చు, ఈవెన్ గ్రామ పరిపాలనలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ డామినేషన్ తగ్గించి మనము కూడా సమాజంలో వారికి సమాంతరంగా ఎదగవచ్చును అని చెప్పేసి కొంతమంది నాయకులు, మనకి ప్రధానంగా కేరళలో నారాయణ గురు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా మనకి ఈ యొక్క తమిళనాడు ప్రాంతంలో పెరియార్ రామస్వామి నాయకర్, అతన్ని ఈవి
రామస్వామి నాయకర్ అని చెప్పేసి, ఈరోడు వెంకటప్పన్ రామస్వామి నాయకర్ అతని యొక్క ఇచ్చినటువంటి బిరుదునే పెరియార్ అంటాం, అందుకే అతను పెరియార్ రామస్వామి నాయకర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా కొంతమంది నాయకులు మన యొక్క ద్రావిడ ప్రాంతంలో చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా తత్ఫలితంగా బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ అనేది ఎంతో కొంత ప్రస్తుత కాలంలో తగ్గింది. సమాజంలో అందరినీ కూడా సమానంగా చూసేటటువంటి భావజాలం ఎంతో కొంత ప్రస్తుత సమాజంలో ఉందంటే దానికి గల కారణం ఇలాంటి మహానుభావులు. అయితే వీళ్ళు చేసినటువంటి మంచి ఏదైతే ఉంటుందో ఈ యొక్క కులతత్వాన్ని నిర్మూలించడం కోసము, సమాజంలో ఈ స్థరీకరణ అనేటువంటి భావజాలం ఉండకుండా ఉండడం కోసము వీళ్ళు చేసినటువంటి మంచి ఎంతైతే ఉందో వాటి ఫలితంగా వచ్చినటువంటి చెడు కూడా అంతే ఎక్కువగా ఉంది. వాటిని మనము ఈరోజు క్లాస్ పూర్తిగా అయ్యేసరికి ఏమిటా యొక్క చెడు ప్రభావం, ఏమిటి యొక్క మంచి ప్రభావం అనేది ఆబ్వియస్లీ మీకు ఒక ఐడియా రావడం అనేది జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ మొదటి నుంచి కూడా బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యం అనేది మద్రాసు ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మద్రాసులో ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసము, మిగతా వర్గాల వారి యొక్క బ్రాహ్మణేతరుల యొక్క హక్కులను రక్షించడం కోసము దక్షిణ భారత ప్రజల సంఘం పేరుతో 1916 నవంబర్ 20వ తేదీన దక్షిణ భారత ప్రజల సంఘము అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదే ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ లేదా సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏదైనా ఒకటే, షార్ట్ కట్లో మీరు సిపా అని చెప్పేసి రాసుకోవచ్చు. సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్, దక్షిణ భారత ప్రజల సంఘము. సో దేనికోసం ఇది స్థాపించబడిందండి? మద్రాసు ప్రెసిడెన్సీలో మద్రాసు ప్రాంతంలో బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా బ్రాహ్మణేతరుల యొక్క హక్కులను రక్షించడం కోసం స్థాపించబడింది. దీని యొక్క స్థాపనలో ప్రధానంగా సిఎన్ మొదలయ్యారు కావచ్చు, అదేవిధంగా మనకి ప్రధానంగా టిఎం నాయర్ కావచ్చు, పి త్యాగరాయ శెట్టి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సిప్పా స్థాపించడంలో, దక్షిణ భారత ప్రజల సంఘం స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. పి త్యాగరాయ శెట్టి, సిఎన్ మొదలయ్యార్, అదేవిధంగా టిఎం నాయర్లు ఎవరైతే ఉంటారో ఈ యొక్క సిపాను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే తమిళ రాజకీయాల్ని నేటికి కూడా శాసిస్తున్నటువంటి ఈ డిఏఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, అదేవిధంగా అంటే ప్రధానంగా మొదట్లో ద్రావిడ కజగం ఉండేది, ఆ తర్వాత డిఎంకేగా మారింది, ఆ తర్వాత ఏఐడిఎంకే. ఈరోజు క్లాస్ చివరిలో తమిళ రాజకీయాల మొత్తం గురించి కూడా ఒక ఆర్డర్ వైజ్ మాట్లాడుకుందామండి. తమిళ రాజకీయాలు మాకెందుకు సార్, ఏపీ హిస్టరీ రిలేటెడ్ కదా అంటే నేను మీకు చెప్తా ఉన్నాను. 1953 అక్టోబర్ 1 తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956లో విశాల ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. కానీ అంతకు ముందు వరకు మన యొక్క తెలుగు ప్రాంతం అనేది మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది కాబట్టి మద్రాసు రాజకీయాలు తెలుసుకోవాలి. మద్రాసు ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రులు తెలుసుకోవాలి. మద్రాసు ప్రెసిడెన్సీలో మద్రాసు ముఖ్యమంత్రులుగా తమిళులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మంత్రివర్గంలో పనిచేసినటువంటి మన యొక్క తెలుగు మంత్రుల గురించి తెలుసుకోవాలి. మద్రాసు రాజకీయాలకి తెలుగు రాజకీయాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క కాంట్రవర్సీ పైన తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి మద్రాసు రాజకీయాలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు మనకు అవసరం లేకపోయినా సరే బిఫోర్ 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడానికంటే ముందు తమిళ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, మద్రాసు ప్రెసిడెన్సీ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క ఆధిపత్యంలో తెలుగువారు ఎలాంటి వివక్షతలు ఎదుర్కొన్నారనేది ఆబ్వియస్లీ 100కి 100% తెలుసుకోవాలండి. మరి అందులో భాగంగా తమిళ రాజకీయాలంటేనే జస్టిస్ పార్టీ అంటాం, తమిళ రాజకీయాలంటేనే ఈవీఎస్ రామస్వామి నాయకర్ అంటాం. మరి ఈ యొక్క జస్టిస్ పార్టీకి కావచ్చు, జస్టిస్ పత్రిక కావచ్చు, తమిళ రాజకీయాలకు కావచ్చు, అన్నింటికీ మాతృక ఏమిటంటే దక్షిణ భారత ప్రజల సంఘము. వీటి ఫలితంగా అంటే దీని ద్వారానే ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ భారత ప్రజల సంఘమే తరువాత కాలంలో జస్టిస్ పార్టీగా మారింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చూడండి, ఈ దక్షిణ భారత ప్రజల సంఘమే బ్రాహ్మణేతరుల కోసం స్థాపించబడింది, బ్రాహ్మణేతరుల హక్కుల కోసం నడపబడింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి యొక్క హక్కులు కావాలి అంటే ఎంతసేపు ఉద్యమాలు విప్లవాలు చేస్తే కుదరదు. రచన సాహిత్యం కూడా ప్రతి ఒక్క ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పామా లేదా? సో ఈ విధంగా దక్షిణ భారత ప్రజల సంఘం ద్వారా బ్రాహ్మణేతరులు తమ యొక్క హక్కులను వెలుబుచ్చడం కోసం ఒక పత్రికను స్థాపించడం అనేది జరిగింది. అదే 1917 ఫిబ్రవరి మంత్లో జస్టిస్ అనేటువంటి పత్రికను స్థాపించడం అనేది జరిగిందండి. అదే విధంగా అదే జస్టిస్ పేరుతో 1917 జూలైలో, అదే సంవత్సరం జూలైలో జస్టిస్ పార్టీని స్థాపించడం అనేది జరిగింది. సో కాబట్టి దక్షిణ భారత ప్రజల సంఘం యొక్క మారు పేరే జస్టిస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. లేదా దక్షిణ భారత ప్రజల సంఘం నుంచే జస్టిస్ పార్టీ ఉద్భవించింది అన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఈ విధంగా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి మాట్లాడేటప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా తెలుగు ప్రాంతం ఉండేది కాబట్టి మద్రాసు ప్రాంతంలో ఏ విధంగా జస్టిస్ పార్టీ ఉండేది, అదేవిధంగా మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ఉండేది, ఆంధ్ర ప్రాంతంలో మరలా రాయలసీమ ప్రాంతంలో జస్టిస్ పార్టీ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండేది అనేటప్పుడు అందుకోసమే ఇలా వివిధ రకాల ప్రాంతాల్లో రాయలసీమలో ఒకసారి, ఆంధ్ర కోస్తాంధ్ర ప్రాంతంలో ఒకసారి, మద్రాసు ప్రాంతంలో ఒకసారి ఈ విధంగా జస్టిస్ పార్టీ వివిధ సందర్భాల్లో సమావేశాలను ఏర్పాటు చేసేదండి. సో ఈ విధంగా మేము బ్రాహ్మణుల యొక్క
ఆధిపత్యాన్ని తగ్గించడం కోసము, బ్రాహ్మణేతరుల హక్కులను రక్షించడం కోసము ఈ విధంగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాను, మీరు రావాలి, మనకి కావాల్సినటువంటి కుల ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, ప్రమోషన్స్లో రిజర్వేషన్లు కావచ్చు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని రంగాలలో కూడా బ్రాహ్మణేతరులు అంటే మన యొక్క హక్కులను రక్షించడం కోసం మేము సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాము, మీరు రావాలి అని చెప్పేసి వివిధ రకాల సందర్భాల్లో వివిధ రకాల ప్రాంతాల్లో సమావేశాలను ఏర్పాటు చేసేవారు. అలా మద్రాసు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కోయంబత్తూరు ప్రాంతంలో రామరాయనింగ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సుమారు 7 సంవత్సరాల కాలం పాటు కూడా మనకి తమిళనాడు అంటే మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పానుగంటి రామరాయనింగ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో అతని అధ్యక్షతన కోయంబత్తూరులో 1917 జూలై 19న ఈ యొక్క దక్షిణ భారత ప్రజల సంఘం దట్ ఈస్ నథింగ్ బట్ జస్టిస్ పార్టీ యొక్క సమావేశం అనేది జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇది ఎక్కడ? మద్రాసు ప్రాంతంలో. మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో జస్టిస్ పార్టీ యొక్క మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే బిక్కవోలు ప్రాంతంలో జరిగిందండి 1917 అక్టోబర్ 27వ తేదీన. మరి ఆబ్వియస్లీ మొదటి నుంచి కూడా కోస్తాంధ్ర ప్రజలకి రాయలసీమ ప్రజలకి పడేది కాదు. తత్ఫలితంగా వచ్చిందే పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, శ్రీబాగ్ ఉడంబడికి కావచ్చు. ఇదంతా కాంట్రవర్సీ. పంచాయతీలన్నీ దేనికోసం అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉత్తరాంధ్ర ప్రజలు లేదా కోస్తాంధ్ర ప్రజల యొక్క డామినేషన్ ఎక్కువ అవుతుంది, ఆ నాయకుల యొక్క డామినేషన్ ఎక్కువ అవుతుంది, రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క హక్కులు హరించవేయబడతాయని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి భయపడ్డారు. అర్థమైందా లేదండి? సో ఆబ్వియస్లీ పెద్ద మనుషుల ఒప్పందం అయినప్పుడు అది మరలా తెలంగాణ విశాలాంధ్ర ఉద్యమము, తెలంగాణ హక్కుల కోసం ఇదంతా కూడా మనము ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం కావచ్చు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయంలో శ్రీబాగ్ ఉడంబడిక గురించి, పెద్ద మనుషుల ఒప్పందం గురించి ఒక ఆర్డర్ వైజ్ మనం మాట్లాడుకున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పుడైనా, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడైనా ఇటువైపు రాయలసీమ నాయకులు కావచ్చు, అటువైపు తెలంగాణ నాయకులు కావచ్చు, వాళ్ళు భయపడింది దేనికోసం అంటే ఇప్పటి వరకు కూడా మద్రాసీల యొక్క ఆధిపత్యం తట్టుకోలేకపోయాము, తమిళుల యొక్క ఆధిపత్యం తట్టుకోలేకపోయాము. ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అంటే ఇప్పుడు ఆంధ్ర నాయకుల యొక్క డామినేషన్ అంటే మన తెలుగు నాయకుల యొక్క డామినేషన్ ఎక్కువ అవుతుంది. వీళ్ళ ఆధిపత్యంలో తెలుగువారు అయినటువంటి మన ప్రాంతాలే వెనుకబడతాయని చెప్పేసి కాంట్రవర్సీ మొదటి నుంచి ఉంది. అందుకోసమే ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఎక్కడ ఏ స్థాపన జరిగినా దానికి పోటీగా ఇటువైపు రాయలసీమ వారు, అటువైపు తెలంగాణ వారు వచ్చేవారు. ఇటువైపు విశాలాంధ్ర ఉద్యమంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కావచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆబ్వియస్లీ తమిళ రాజకీయాలలో కీలక పాత్ర పోషించినటువంటి జస్టిస్ పార్టీ సమావేశము తమిళ ప్రాంతంలో కోయంబత్తూరులో జరిగింది, ఆంధ్ర ప్రాంతంలో బిక్కవోలులో జరిగింది. మరి రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోకపోతే రాయలసీమ నాయకులు ఒప్పుకుంటారా? అందుకోసమని పులివెందుల రాయలసీమలో పులివెందులలో కూడా 1917 నవంబర్ 3వ తేదీన మన యొక్క జస్టిస్ పార్టీ యొక్క సమావేశం అనేది పులివెందులలో కూడా జరిగిందండి. అయితే ఒక్కొక్క సమావేశంలో ఒక్కొక్క నిర్ణయం మనకి ప్రధానంగా చూడండి. బిక్కవోలులో తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే కమ్యూనల్ రిజర్వేషన్స్ అంటే ఏమిటి? కులపరమైనటువంటి రిజర్వేషన్లు మాకు కావాలి. మతపరమైన రిజర్వేషన్లు పక్కన పెడితే ప్రధానంగా జస్టిస్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కులపరంగా మొదటి నుంచి కూడా సమాజంలో అనగదొక్కబడుతున్న వాళ్ళు మా యొక్క దళితులు, పంచములు. సో కాబట్టి మాకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి జస్టిస్ పార్టీ ద్వారా ఉద్యమించడం అనేది జరిగింది. అందులో భాగంగా బిక్కవోలు జస్టిస్ పార్టీ సమావేశంలో 1917 అక్టోబర్ 27వ తేదీన నిర్ణయించింది ఏమిటంటే ఉద్యోగ విషయాల్లో కావచ్చు, విద్యా విషయాల్లో కావచ్చు రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి ఈ యొక్క తీర్మానాన్ని నిర్ణయించడం. అందులో భాగంగా మీరు చూడండి 1917 అంటే మరొక 2 సంవత్సరాల్లో 1919లో మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు వస్తాయి. ఆ సంస్కరణలు రావడానికంటే ముందే మన యొక్క నాయకులందరూ కలిపి మాంటేగ్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ విధంగా మా యొక్క ప్రెసిడెన్సీలో కులపరమైనటువంటి రిజర్వేషన్లు ఏర్పాటు చేయండి అని చెప్పేసి జస్టిస్ పార్టీ తరపున నివేదికను అందించడం అనేది జరిగింది. అతని నివేదికను చూశారు, అంతా బాగుంది, కానీ కార్యరూపం మాత్రం దాల్చలేదు. మన వాళ్ళు కోరింది ఏమిటి? జస్టిస్ పార్టీ కోరింది ఏమిటి? కులపరమైనటువంటి రిజర్వేషన్లు కోరారు. కానీ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసింది ఏమిటి? మతపరమైనటువంటి రిజర్వేషన్లు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 1909 మింటో మార్లే సంస్కరణలు అంటే 1905లో బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజనలో ప్రధానంగా కీలక పాత్ర పోషించింది హిందూ ముస్లింల మధ్య విభజన కొనసాగించాలి అంటే
ప్రత్యేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి 1909లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాడు. 1919 ఏప్రిల్ 13వ తేదీన పంజాబ్లోని అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. అంటే అక్కడ నష్టపోయింది ఎవరు? సిక్కులు. మరలా సిక్కులను మన వైపు తెచ్చుకోవాలి కాబట్టి 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా సిక్కులకు రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది. ఈవెన్ ఆంగ్లో ఇండియన్స్ కూడా రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం ద్వారా కావచ్చు, 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా కావచ్చు, అక్కడ ముస్లింలకి ఇక్కడ సిక్కులకి అంటే ఇక్కడ మతపరమైనటువంటి రిజర్వేషన్ల ద్వారా డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించు పాలించు అనే సూత్రం ద్వారా బ్రిటిష్ వాడు అడ్డుకట్టలు కట్టాడు తప్పితే జస్టిస్ పార్టీ కోరినట్టు కులపరమైనటువంటి రిజర్వేషన్లు ఏర్పాటు చేయలేదు. సో కాబట్టి బ్రిటిష్ వాడు ఎలానో చేయడు కాబట్టి మనమే మన యొక్క హక్కులను రక్షించుకోవాలి అని చెప్పేసి ఏం చేశారు? మన వాళ్ళు ప్రత్యేకంగా లండన్కి వెళ్ళడం అనేది జరిగింది. చూడండి, కేవి రెడ్డి నాయుడు కావచ్చు, పానగల్లు రాజా కావచ్చు, కోకా అప్పారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా మహానుభావులు మద్రాసు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకులందరూ కూడా అమ్మ ఎవరు అక్కడ ఉన్నటువంటి జస్టిస్ ఎవరు రాణి, బ్రిటిష్ రాణి దగ్గరికి వెళ్ళి మాకు ఈ విధంగా రిజర్వేషన్లు కల్పించాలి. సో ఈ విధంగా అలా లండన్ ప్రాంతానికి వెళ్ళి వారి యొక్క హక్కుల కోసము తమ యొక్క గళాన్ని విలిపించినటువంటి మహానుభావులు వీళ్ళంతా కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి వీరికి కావాల్సినటువంటి వీరు పొందాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో, వీరికి కావాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉంటాయో మరి ఫైనల్గా వేటి ద్వారా నెరవేరాయి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఆబ్వియస్లీ 100కి 100% ఈ యొక్క ఎవరైతే యొక్క ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారో, ఎవరైతే బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా బ్రాహ్మణేతరులు ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళ యొక్క హక్కులని 100కి 100% ఫుల్ఫిల్ చేయలేకపోయింది. కానీ జస్టిస్ పార్టీ అనేది ఎంతో కొంతమేర వీరికి కావాల్సినటువంటి హక్కులను రక్షించడంలో చాలా కీలక పాత్ర పోషించిందండి. మరి అందులో భాగంగా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 1920లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో 1920 మద్రాసు ప్రెసిడెన్సీకి జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆబ్వియస్లీ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది పోటీ చేయలేదు. మీకు తెలిసిందే, ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. ఇదే సమయంలో మనకి గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడం. సహాయ నిరాకరణోద్యమం అంటే బ్రిటిష్ వాడికి మన యొక్క సహాయాన్ని నిరాకరించడం. మరి బ్రిటిష్ వాడికి మన సహాయాన్ని నిరాకరిస్తే వాడు మన భారతదేశం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ మన వాళ్ళు చాలామంది ఏమన్నారు? మనం యొక్క బ్రిటిష్ వాడు ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క ఎలక్షన్స్లో పాల్గొందామన్నాడు. గాంధీజీ ఏమన్నాడు? సహాయ నిరాకరణోద్యమం అంటున్నాం అంటే వాడు చేసే సహాయాన్ని నిరాకరించాలంటున్నాం. మరి వాడికి చేసే సహాయాన్ని మనం నిరాకరించాలంటే మరి వాడు ఏర్పాటు చేసే ఎలక్షన్స్లో మనం పాల్గొంటే అది ఎలా మన కార్యరూపం దాల్చినట్టు అవుతుంది, మనం చేసే ఉద్యమానికి మీనింగ్లెస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్తిగా గాంధీజీ వ్యతిరేకించారంటే ఆబ్వియస్లీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యతిరేకించినట్టే. సో దీంతో గాంధీజీ మాటను చిరసా వహించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నాయకులు కావచ్చు ఈ యొక్క ఎన్నికల్లో బహిష్కరించడం అనేది జరిగింది, పాల్గొనలేదు. సో ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాల్గొనలేదో లైన్ ఎవరికి క్లియర్ అయింది? జస్టిస్ పార్టీకి. సో దీంతో తిరిగి లేనటువంటి మెజారిటీతో అప్పట్లో 1920లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో 98 స్థానాలుంటే అందులో 63 స్థానాలతో తిరిగి లేనటువంటి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించడం అనేది జరిగింది. మరి ఆ ప్రభుత్వంలోనే 1920 నుంచి 21 వరకు కూడా సుబ్బరాయన్ రెడ్డియార్ లేదా సుబ్బరాయలు రెడ్డియార్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, లేదా ఇతన్నే శెట్టియార్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. శెట్టియార్ అని పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు ఉంటుంది, రెడ్డియార్ అని కొన్ని పుస్తకాలు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తమిళ ప్రాంతమైనప్పుడు ఈ యొక్క శెట్టి రెడ్డి అనేటువంటి పదాలను మనం బేసికల్గా వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ సుబ్బరాయలు రెడ్డియార్ అనేటువంటి వ్యక్తి 1920 టు 21 వరకు కూడా ఆ యొక్క మద్రాసుకు ముఖ్యమంత్రిగా పనిచేశాడని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇతను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోనే ఉద్యోగ విషయాల్లో కావచ్చు, విద్యా విషయాల్లో కావచ్చు, సామాజికంగా కావచ్చు అప్పటి వరకు ఏ బ్రాహ్మణేతరులైతే బ్రాహ్మణుల నుంచి వివక్షతలు ఎదుర్కొన్నారో ఆ యొక్క వివక్షతలను తిప్పుకొట్టడంలో సఫలీకృతుడయ్యాడు. 100కి 100% న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి. కానీ దురదృష్టవశాత్తు 1921 కల్లా తన యొక్క ఆరోగ్య సమస్యలు సహకరించకపోవడంతో అతను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడం అనేది జరుగుతుంది. సో దాంతో అతని స్థానంలో మరలా ముఖ్యమంత్రి అయినటువంటి ఇంకొక వ్యక్తి ఎవరి అంటే పానుగంటి రాజా రామరాయ నింగార్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను మనకి 1921 నుంచి ప్రధానంగా 27 వరకు కూడా రాజా రామరాయ నింగార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే నేను ఇక్కడ డైరెక్ట్గా 21 నుంచి 27 రాజా రామరాయ నింగార్ అని చెప్పేసి రాసేసాను. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే సుబ్బరాయ రెడ్డియార్ 1921లో తన పదవిని కోల్పోయిన తర్వాత 1921 నుంచి 23 వరకు కూడా రాజా రామరాయ నింగార్ ఆ యొక్క ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడండి. మరలా మనకి 1923లో మద్రాసు ప్రెసిడెన్సీకి మరలా ఎలక్షన్స్ జరుగుతాయి. ఈసారి 98 సీట్లకు గాను కేవలం 44 సీట్లు మాత్రమే వస్తాయండి. అంటే జస్టిస్ పార్టీ తన యొక్క ప్రాబల్యాన్ని కోల్పోయింది.
దేంతో పోల్చుకుంటే 1920 ఎలక్షన్స్తో పోల్చుకుంటే. కానీ 98లో 44 వచ్చాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఆబ్వియస్లీ స్థాపించింది మద్రాస్ ప్రెసిడెన్సీలు. ఎవరు? జస్టిస్ పార్టీ. సో మరలా ఎవరు ముఖ్యమంత్రి అయ్యారంటే 1923లో మన యొక్క రాజా రామరాయణం, 23 నుంచి 27 వరకు కూడా మరలా మన యొక్క పానుగంటి రాజా రామరాయణం గారే మద్రాసు ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే 20 నుంచి 21 వరకు సుమారు 1 సంవత్సరం లేదా సంవత్సరంన్నర కాలం పాటు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన సుబ్బయ్య రెడ్డి గారు బ్రాహ్మణేతరులకు చేసినటువంటి సేవతో పోల్చుకుంటే, అంటే హక్కులను కల్పించడంలో ఇతని యొక్క సేవతో పోల్చుకుంటే ఇతను మాత్రం అంత ఎక్కువగా రీచ్ అవ్వలేకపోయాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటే అంశం. సో ఈ విధంగా మద్రాసు ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులంతా కూడా జస్టిస్ పార్టీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళండి. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే 1920 ఎలక్షన్స్ మొదలుకొని 1937 ఎలక్షన్స్ వరకు కూడా, 1937 జనరల్ ఎలక్షన్స్ వరకు కూడా జస్టిస్ పార్టీ తిరిగిలేనటువంటి శక్తిగా మద్రాసు ప్రాంతంలో వెలిగింది. కారణం ఏమిటి? నేను మీకు ఆల్రెడీ గత క్లాసులో చెప్పాను. ఈ టైం పీరియడ్లో, ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎలక్షన్స్లో పాల్గొనలేదు కాబట్టి, ప్రధాన ప్రతిపక్షమే ప్రముఖ పార్టీ ఎలక్షన్స్లో పాల్గొనలేదు కాబట్టి జస్టిస్ పార్టీకి లైన్ క్లియర్ అయిందండి. అర్థమైందా లేదా నేను చెప్పేటటువంటి విషయం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడే ఈ స్టాటిస్టిక్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాలక్రమేణా సీట్లు అనేవి పడిపోతూ వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1927లో జరిగినటువంటి ఎలక్షన్స్ మరలా మనం మాట్లాడుకుంటే 98 కేవలము 21 సీట్లు మాత్రమే వస్తాయి. 21 సీట్లు వచ్చినప్పటికీ కూడా 1927లో పిసి సుబ్బరాయన్ అనేటువంటి వ్యక్తి జస్టిస్ పార్టీ యొక్క మద్దతుతో, యాక్చువల్గా ఇతను ఇండిపెండెంట్ అభ్యర్థి అండి, స్వతంత్ర అభ్యర్థి, అంటే ఏ పార్టీ తరపున కాకుండా స్వతంత్రంగా పోటీ చేస్తాడు. స్వతంత్రంగా పోటీ చేసినప్పటికీ కూడా అందరికీ వచ్చిన తక్కువ కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి ఈ వ్యక్తిని జస్టిస్ పార్టీకి వచ్చినటువంటి ఆ యొక్క 21 సీట్లతో సపోర్ట్ చేసి పిసి సుబ్బరాయన్ని ముఖ్యమంత్రి చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ముఖ్యమంత్రుల వరుస క్రమం కొంతసేపు పక్కన పెట్టండి, ఇక్కడ స్టాటిస్టిక్స్ అబ్జర్వ్ చేయండి. 1920లో జరిగితే సీట్లు 98, వచ్చినవన్నీ 63, బాగుంది, గ్రాఫింగ్ బాగుంది. 23 ఎలక్షన్స్ 98, వచ్చినవన్నీ 44, తగ్గింది. 27 ఎలక్షన్స్ 98 సీట్లే, ఎన్ని వచ్చాయి? 21. అంటే గ్రాఫ్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. గ్రాఫ్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ 20లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాల్గొనలేదు ఎలక్షన్స్లో, 23లో పాల్గొనలేదు, 27లో పాల్గొనలేదు. ఇండియన్ నేషనల్ పాల్గొనపోయినప్పటికీ కూడా జస్టిస్ పార్టీ సీట్లు తగ్గుతూ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు బ్రాహ్మణేతలు. యాక్చువల్గా స్థాపించిన పార్టీ దేనికోసం? బ్రాహ్మణేతరుల కోసం. మరి వారికి ఆ కావాల్సినటువంటి హక్కులను ఇవ్వడంలో అది విఫలమైంది కాబట్టి తన యొక్క సీట్లను కోల్పోతూ వచ్చింది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే 1937లో నేరుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎలక్షన్స్ బరిలోకి దిగిందో జస్టిస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. అది మీకు తెలిసింది. 1937 ఎలక్షన్స్ జరగడం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తిరిగిలేని మెజారిటీ రావడం, చక్రవర్తులు రాజగోపాలాచారి ముఖ్యమంత్రి కావడం, ఇదంతా మనం చూసింది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏమిటి? 1937 కంటే ముందు మద్రాసు ప్రాంతంలో జస్టిస్ పార్టీ యొక్క ప్రాబల్యము. సో కాబట్టి 1920-37 వరకు కూడా మద్రాసు ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారంటే చాలా ఇంపార్టెంట్ అండి. 1920 నుంచి 21 వరకు అంటే సుబ్బరాయల రెడ్డియా, 1921 నుంచి 27 అంటే పానుగంటి రాజా రామరాయణంగా, మనకి ప్రధానంగా మన తెలుగు వ్యక్తే కాళహస్తి జమీందార్ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఇతన్ని. అదేవిధంగా 1927 నుంచి 30 వరకు పిసి సుబ్బరాయన్. ఇక్కడ చూడండి, సుబ్బరాయలు శెట్టియార్ లేదా రెడ్డియార్ వేరు, 20 నుంచి 21 వరకు చేసిన వ్యక్తి. 1927 నుంచి 30 వరకు పనిచేసిన పిసి సుబ్బరాయన్ వేరు. ఇతను ప్యూర్ జస్టిస్ పార్టీ వ్యక్తి, కానీ ఇతను ఇండిపెండెంట్ వ్యక్తి, జస్టిస్ పార్టీ సపోర్ట్తో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 1930 నుంచి 32 వరకు డాక్టర్ మునిస్వామి నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత 32 నుంచి 37 వరకు బొబ్బిలి రాజా, అతన్ని మనకి ప్రధానంగా రామకృష్ణ రంగారావు అని చెప్పేసి చెప్తా ఉంటాం, బొబ్బిలి జమీందార్. సో జమీందారుల యొక్క ప్రాబల్యం ఎంత ఎక్కువగా ఉండేదని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇతనే. ఒక జమీందారుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రెసిడెన్సీకే ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే జమీందారుల యొక్క పాత్ర ఎలాంటిదో మీరు గుర్తుంచుకోవాలి. అది కూడా ఆషామాషి కాదు, 32 నుంచి 37 వరకు ఫుల్ టైం పీరియడ్ పనిచేసినటువంటి వ్యక్తి బొబ్బిలి రాజా, చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత 1937లో కొంతకాలం పాటు కూడా ఏప్రిల్ నుంచి జూలై వరకు, 1937 ఏప్రిల్ నుంచి జూలై వరకు కేవీ రెడ్డి నాయుడు కూడా కొంతకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సో దీంతో ఇక్కడతో కేవీ రెడ్డి నాయుడుతో జస్టిస్ పార్టీ యొక్క ప్రాబల్యం అయిపోయింది. 1937 ఎలక్షన్స్లో మరలా ఎలక్షన్స్ 37లో జరగడం, కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో గెలవడం, రాజాజీ ముఖ్యమంత్రి అవ్వడం. సో దీంతో జస్టిస్ పార్టీ యొక్క గ్రాఫ్ అనేది తగ్గిపోయిందండి. అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఏమిటంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్స్లో జస్టిస్ పార్టీ బ్రాహ్మణేతరుల కోసం స్థాపించబడింది కదా, అంటే బ్రాహ్మణులు కాకుండా ఇతరుల కోసం స్థాపించబడింది, బ్రాహ్మణ్స్ యొక్క ఆధిపత్యాన్ని నిర్మూలించడం కోసం.
మరి ఏమిటేమిటి చేసింది? ఆబ్వియస్లీ మంచి చేసింది. ఏమిటి చేసింది అనే విషయాన్ని గురించి మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే రిజర్వేషన్ల విషయంలో అంటే మొదటి నుంచి కూడా కులపరమైన రిజర్వేషన్లు కల్పించడం కోసమే స్థాపించబడింది అంటున్నాం. మరి అందులో భాగంగా 1921 డిసెంబర్ 31న చాలా ఇంపార్టెంట్, 1921 డిసెంబర్ 31న ఏర్పడినటువంటి నూతన మంత్రివర్గం ఏర్పడగానే జస్టిస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి డెసిషన్ ఏమిటంటే కులపరమైనటువంటి రిజర్వేషన్స్. మరి అందులో భాగంగా బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో బ్రాహ్మిన్స్కి 22% ఉండాలని, బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము బ్రాహ్మణేతరులు అంటే ఎవరైతే ప్రధానంగా ఈ ఆత్మగౌరవ ఉద్యమాలను ప్రారంభించారో వారి కోసం ప్రత్యేకంగా 48% రిజర్వేషన్లు, అదేవిధంగా ముస్లింలకి 15%, అదేవిధంగా క్రిస్టియన్స్కి 10%, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2%, మిగతా వర్గాల వారందరికీ కూడా 3%. అంటే మీరు ఓవరాల్ అబ్జర్వ్ చేసినట్లయితే 100% రిజర్వేషన్స్ ఏ విధంగా డివైడ్ చేశారో చూడండి. బ్రాహ్మిన్స్ 22%, నాన్ బ్రాహ్మిన్స్ 48%. అంటే 40 + 20 60, 60 + 10 70, 70 ప్లస్ ముస్లింలకి 15%. అంటే 70 + 15 ఎంత? 85, 85 ప్లస్ క్రిస్టియన్స్కి 10%, 95, 95 ప్లస్ ఆంగ్లో ఇండియన్స్ 2%, అదర్స్ 3%, 5 అంటే 95 + 5 ఎంత? 10 అంటే 100. ఓవరాల్ 100% రిజర్వేషన్స్ని ఈ విధంగా డివైడ్ చేసి ఓవరాల్ ఈ గ్రాఫిక్స్లో మీరు గ్రాఫ్స్లో గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే నాన్ బ్రాహ్మిన్స్కి 48% రిజర్వేషన్లు కల్పించారు. అంటే బ్రాహ్మణేతరుల కోసం రిజర్వేషన్లు కల్పించడంలో, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంలో సక్సెస్ అయ్యారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. కేవలము ఉద్యోగ విషయాల్లో మాత్రమే కాదండి, విద్యా విషయాల్లో 50% రిజర్వేషన్లు కల్పించారు బ్రాహ్మణేతరులకి, నాన్ బ్రాహ్మిన్స్కి. విద్యా సీట్ల విషయంలో 50% రిజర్వేషన్లు కల్పించారు. ఈవెన్ జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్లు కల్పించారండి. దీన్నే మనము కుల దమాషా పద్ధతి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమిటండి? కుల దమాషా పద్ధతి. తమిళ ప్రాంతంలో కుల తమాషా పద్ధతి అంటే ఏమిటంటే ప్రమోషన్స్లో, కేవలం ఉద్యోగాల్లో మాత్రమే కాదు ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ కల్పించడం అనేది జరిగింది. సో ఈ విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులను పొందడంలో జస్టిస్ పార్టీ అనేది సఫలీకృతం కొంతమేరకు అయ్యిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఉద్యోగాల్లో రాస్టర్స్ ఏర్పాటు చేయడంలో సఫలీకృతమయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని కులాల వారిని చేర్చుకోవడంలో సఫలీకృతమయ్యారు. చూడండి, మొత్తం అప్పట్లో ప్రతి 12 ఉద్యోగాల్లో 5 ఉద్యోగాలు అనేవి నాన్ బ్రాహ్మిన్స్కే ఉండాలి. అర్థమైందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు గ్రాఫ్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి 12 ఉద్యోగాల్లో 5 నాన్ బ్రాహ్మిన్స్ ఉండాలని చెప్పారు. మిగిలిన 5 పోతే మిగతా 7 ఉన్నాయి. 7 ఏమిటి? 2 బ్రాహ్మిన్స్కి, 2 క్రిస్టియన్స్కి, క్రిస్టియన్స్ ఇస్ నథింగ్ బట్ ఆంగ్లో ఇండియన్స్కి, ఇంకో 2 ముస్లిమ్స్కి, ఆ 12లో మరలా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వారికి 1 సీట్ ఉండాలి. చూడండి, మొత్తం 12 సీట్లలో 5 నాన్ బ్రాహ్మిన్స్, ఎక్కువ సీట్లు వాళ్ళకే ఇవ్వాలి, ఎందుకంటే మొదటి నుంచి వివక్షతలకు గురవుతున్నారు కాబట్టి. 2 బ్రాహ్మిన్స్కి అంటే బ్రాహ్మిన్స్ యొక్క ప్రాబల్యం తగ్గించారు. అదేవిధంగా క్రిస్టియన్స్ లేదా ఆంగ్లో ఇండియన్స్కి 2 ముస్లింలకి, 1 ఎస్సీకి, మొత్తం 12 సీట్లను ఈ విధంగా స్ట్రాటిఫికేషన్ చేసి ఎక్కువ ప్రాముఖ్యత మాత్రం బ్రాహ్మణులకి ఇచ్చారు. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అండి. ఎందుకు నేను మీకు ఇలా నెంబరింగ్తో సహా చెప్తున్నాను అంటే జస్టిస్ పార్టీ అనేది బ్రాహ్మణేతరుల కోసం స్థాపించబడి వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగ, విద్య, సామాజిక, ఆర్థిక పరంగా రిజర్వేషన్లలో కల్పించడంలో సఫలీకృతం అయ్యింది అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి నేను చెప్పేటటువంటి విషయము? అదేవిధంగా మరి ఈ విధంగా ప్రధానంగా మనకి తీసుకున్నట్లయితే ఏపీ పాత్రో అని చెప్పేసి చెప్తా ఉంటాం. మనకి ప్రధానంగా రాజా రామరాయ నింగార్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క మహానుభావుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సమయంలోనే అతని మంత్రిమండలిలో విద్యామంత్రిగా, ఎడ్యుకేషనల్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఏపీ పాత్రో. ఇతను ఏం చేశాడు? ప్రత్యేక యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనేటువంటి బిల్లుని ఇతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అతను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి ఆ యొక్క బిల్లు మద్రాసు ప్రెసిడెన్సీలో ఎప్పుడు ఆమోదం పొందింది? 1925 డిసెంబర్ 17వ తేదీన ఆమోదం పొందిందండి. పొందిన తర్వాత ఆబ్వియస్లీ గవర్నర్ జనరల్ యొక్క ఆమోదం అనేది ఉండాలి కాబట్టి 1926 అంటే 1925 డిసెంబర్ 15 బిల్లు ప్రవేశపెడితే నెక్స్ట్ ఇయర్ 1926 జనవరి 13వ తేదీన గవర్నర్ ఆమోదం కూడా పొందింది. సో కాబట్టి శాసనసభ ఆమోదించింది, గవర్నర్ ఆమోదించాడు కాబట్టి ఆబ్వియస్లీ అది కార్యరూపం దాల్చుతుంది. ఎప్పటి నుంచి కార్యరూపం దాల్చింది? 1926 ఏప్రిల్ 26వ తేదీన విజయవాడ కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ అనేది కట్టమంచి రామలింగారెడ్డి వైస్ ఛాన్సలర్గా ప్రత్యేక ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో
ఏది ఏమైనప్పటికీ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇప్పుడు ఏపీ పాత్ర అన్న, ఆంధ్ర యూనివర్సిటీ అన్న, విజయవాడ అన్న, కట్టమంచి రామలింగారెడ్డి అన్న, ఇవన్నీ తెలుగు ప్రాంతానికి సంబంధించినవి. తెలుగు ప్రాంతానికి సంబంధించినవైనా సరే ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి మంత్రి మండలి ఎవరిదంటే రాజా రామరాయణం గారు. అతను ఎవరంటే ఒక తమిళ వ్యక్తి, మద్రాసు శాసనసభ ఆమోదించింది. అందుకోసమే తెలుగు ఏపీ హిస్టరీ చదివేటప్పుడు మద్రాసు రాజకీయాలు, మద్రాసు ప్రెసిడెన్సీ గురించి అన్ని విషయాలు కూడా 100కి 100% తెలుసుకోవాలని చెప్పేసి అందుకే చెప్తా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ తరువాత కాలంలో మరలా విజయవాడ నుంచి వైజాగ్కి ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ను మార్చడం అనేది జరిగింది. ఇదంతా కూడా మనం ఆల్రెడీ గత క్లాసుల్లో మాట్లాడుకున్నాం. సో ఓవరాల్ మీరు గుర్తుంచుకోవాల్సింది, తెలుగు ప్రాంతానికి సంబంధించిన ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు అవ్వడంలో మద్రాసు ప్రెసిడెన్సీ అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ యొక్క బిల్లు పాస్ చేశారంటే రాజా రామరాయణం గారు. ఇక టైం పీరియడ్ చూడండి, 21 to 27 అంటున్నాం. ఏపీ పాత్ర అనేవాడు ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టాడు? 1925. అంటే ఆబ్వియస్లీ ఎవరు మంత్రి మండలి? రాజా రామరాయణం గారు, పానుగంటి రాజా రామరాయణం గారు. ఒక రకంగా చెప్పాలంటే కాళహస్తి జమీందారు అండి, తెలుగు వ్యక్తి అయినా కానీ తమిళ యొక్క ప్రాబల్యం అనేది చాలా ఎక్కువగా ఉండేది. తెలుగు వ్యక్తి అయినప్పటికీ కూడా తమిళే మాట్లాడు, తమిళ వారితే సాన్నిహిత్యంగా ఉండు, తమిళ యొక్క హక్కుల కోసం రక్షిస్తావంటేనే నీకు ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, మంత్రి పదవి ఉంటుంది. ఏ పదవైనా సరే. ఇప్పుడు వివిధ రకాల పదవులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యొక్క టంగుటూరు ప్రకాశం పంతులు గారు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు, వివి గిరి గారు, ఇలా వివిధ రకాల వ్యక్తులు మంత్రులుగా పనిచేశారంటే తమిళకు వత్తాస పలకాలి. ఎంతో కొంతమేర తెలుగువారిగా తెలుగు గడ్డపైన నాకు అభిమానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అనుగుణంగా ఉంటేనే మనకి పోస్టులు వచ్చేవండి. అర్థమవుతుందా లేదా? అది ఏ యొక్క పదవైనా సరే. నేను ఇప్పుడు చెప్పిన స్టాటిస్టిక్సే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, 128 మెజిస్ట్రేట్ ఉద్యోగాలు ఉంటే అందులో 98 బ్రాహ్మిన్స్ ఉన్నారు, 118 హిందువులే. హిందువుల్లో 98 బ్రాహ్మిన్స్. అంటే మిగతా సీట్లే ఆ తక్కువ మొత్తంలో ఉన్నటువంటి వేళ్లపై లెక్క పెట్టే సీట్లు మాత్రమే బ్రాహ్మణులకు దక్కేవి, బ్రాహ్మణేతరులకు దక్కేవి. అంటే వివక్షత అనేది అంత ఎక్కువగా ఉండేది. కాబట్టి ఇలాంటి ఆత్మగౌరవ ఉద్యమాలు అనేవి వచ్చాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. సో ఏదేమైనప్పటికీ కూడా క్లాస్ ఏమైనా కొంచెం ఫాస్ట్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఎందుకంటే సిలబస్ అనేది ఎండింగ్కి వచ్చింది కాబట్టి, ఇది ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చెప్పుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తా ఉన్నాం. వీటిని అర్థం చేసుకునేంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఏమీ లేదు, ఫాస్ట్గా చెప్తూ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. సో తదుపరిగా మనం చూడాల్సింది జస్టిస్ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి ఈ జస్టిస్ పార్టీ యొక్క పాత్ర ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఈవీఎస్ రామస్వామి నాయకర్ ఈ యొక్క పాత్ర ఏమిటి? జస్టిస్ పార్టీ స్థాపన ఏ విధంగా జరిగింది? తమిళ రాజకీయాల గురించి కొంతసేపు మనం మాట్లాడుకున్నట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జస్టిస్ పార్టీ అనగానే, తమిళ రాజకీయాలు అనగానే ఎవరితో మొదలు పెట్టాలని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈవి రామస్వామి నాయకర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇతన్ని పెరియార్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. మరి ఇతను ప్రధానంగా 1928 నుంచి కూడా ఈ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఆత్మగౌరవ ఉద్యమాలు అనేది ప్రారంభించడం అనేది జరిగిందండి. ప్రారంభించినప్పటికీ కూడా ఈ యొక్క బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించడంలో కొంతమేర సక్సెస్ అయ్యాడు, కొంతమేర విఫలమయ్యాడండి ఈవీఎస్ రామస్వామి నాయకర్. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మొదటి నుంచి కూడా ఈవీఎస్ రామస్వామి నాయకర్ హిందూ మత వ్యతిరేకి. ఎందుకంటే ఇతను ఒక బలిజ కమ్యూనిటీలో జన్మించాడు కాబట్టి మొదటి నుంచి వివక్షతలు ఎదుర్కొన్నాడు ఈవీఎస్ రామస్వామి నాయకర్. అర్థమైందా లేదండి? ఇండియన్ హిస్టరీలో చెప్పేటప్పుడు చాలా స్టోరీలు, అతని బయోగ్రఫీ, అతను కాశీకి వెళ్ళడం, బ్రాహ్మిన్స్ భోజనాలు పెడతా ఉంటే ఇతను నాన్ బ్రాహ్మణ్ అని చెప్పేసి ఇతనికి భోజనం పెట్టకపోవడం, అప్పటి నుంచి హిందూ మతానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం, ఉద్యమాలు చేయడం, ఇవన్నీ ప్రారంభించారని చెప్పేసి చెప్పాను. పెరియార్ అనే మూవీని కూడా, సత్యరాజ్ తీసినటువంటి పెరియార్ అనే మూవీ కూడా చూడండి అని చెప్పేసి కూడా నేను మీకు ఇండియన్ హిస్టరీలో చెప్పేటప్పుడు చాలా సుదీర్ఘంగా ఇతని గురించి వివరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటంటే 1928 నుంచి ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించాడు, అంతా బాగానే ఉంది. మరి యొక్క ఈవీఎస్ రామస్వామి నాయకర్ హిందూ మత వ్యతిరేక అంటున్నాం. అంటే రాముడు కృష్ణుడు ఎవరైతే ఉంటారో వీళ్ళు మా యొక్క ద్రావిడ దేవుళ్ళు కాదు, వీరు ఆర్య దేవుళ్ళు. అంటే ఆర్యులు ఎవరైతే ఉంటారో ఎక్కడి నుంచో మన భారతదేశానికి వచ్చి భారతదేశంలో స్థిరపడినటువంటి ఈ ఆర్యులు, ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులు, ఈ రామాయణము, మహాభారతం ఫలితంగా వీళ్ళు సృష్టించినటువంటి పాత్రలు ఇవి. కాబట్టి వీళ్ళు ఆర్యుల దేవతలు, దేవుళ్ళు తప్పితే మా యొక్క తమిళ దేవుళ్ళు కాదు, ద్రవిడ దేవుళ్ళు కాదు అని చెప్పేసి రామాయణాన్ని కూడా తగలబెట్టాడండి. చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అస్పృశ్యతకు వ్యతిరేకంగా మనువు రచించినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని బహిర్గతంగా ఏ విధంగా కాల్చి పక్కన పడేశాడు. అంటే కుల వివక్షతలకి కారణము ఈ యొక్క స్ట్రాటిఫికేషన్ జరగడానికి, తక్కువ ఉన్నవాడు, లేనివాడు, పేదవాడు, ధనికుడు అనే విభజన రావడానికి కారణము మనువు రచించిన మనుధర్మ శాస్త్రం అని చెప్పేసి ఏ విధంగానైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని కాల్చి బూడిద చేశాడో అదేవిధంగా ఈ యొక్క నీ దేవుడు ఉన్నవాడు, దేవాలయ ప్రవేశాలు లేకపోవడం, ఇది నా దేవుడు అది నీ దేవుడు అని చెప్పేసి ఈ యొక్క దేవుళ్ళ పరంగా ఎప్పుడు కూడా అదే చెప్తా ఉంటాం. మతం కానీ
దేవుడు కానీ కొట్టుకు చావండి అని చెప్పేసి ఎప్పుడు చెప్పలే. ఈ మతం ముసుగులో, దేవుడు ముసుగులో మానవులు సృష్టించినటువంటి కలహాలు ఇవన్నీ కూడా, ఆ విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాముడు, కృష్ణుడు మా యొక్క తమిళ దేవుళ్ళు కాదు అని చెప్పేసి వ్యతిరేకించి హిందూ మతానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి ఈవి రామస్వామి నాయకర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంతేకాదు ప్రత్యేకంగా మాకు ద్రవిడిస్తాన్ కావాలి అంటే ప్రత్యేక తమిళ ప్రాంతం ఏదైతే ఉంటుందో మా ప్రాంతానికి మొత్తానికి కూడా, అంటే తమిళ ప్రాంతం అనే కాదు, ఏదైతే మన యొక్క సౌత్ ఇండియా ప్రాంతం అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నాం, దీనికి మొత్తానికి కూడా ద్రవిడిస్తాన్ పేరుతో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి, ద్రవిడిస్తాన్ కాదు ద్రవిడ నాడు పేరుతో ప్రత్యేక దేశాన్ని, రాష్ట్రం కాదు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరాడు. ఆ సమయంలో మహమ్మద్ అలీ జిన్నా కూడా ఈవీఎస్ రామస్వామి నాయకర్కు సపోర్ట్ చేసి, ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే, ద్రవిడిస్తాన్ అతను పెట్టినటువంటి పేరు ద్రవిడిస్తాన్, మహమ్మద్ అలీ జిన్నా ద్రవిడిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని, ద్రవిడనాడు పేరుతో ప్రత్యేక దేశాన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరింది ఈవీఎస్ రామస్వామి నాయకర్. మరి ఈ తత్ఫలితంగా మరి మనం ఈ యొక్క రాజకీయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జస్టిస్ పార్టీకి సంబంధించి ఈ యొక్క పార్టీ అనేది బ్రాహ్మణేతరుల హక్కులను ముందుకు తీసుకెళ్లడంలో కొంత సఫలీకృతమైంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఏ విధంగా సఫలీకృతమైంది, రిజర్వేషన్లు కల్పించడంలో, ఉద్యోగ విషయంలో, విద్యా విషయంలో, ప్రమోషన్స్ విషయంలో ఏ విధంగా కృషి చేసింది అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ తరువాత కాలంలో జస్టిస్ పార్టీ ఎందుకు తన యొక్క ప్రాబల్యాన్ని కోల్పోయిందంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1917 కాలంలో జస్టిస్ పార్టీ స్థాపించబడింది అంటున్నాం. మరి యొక్క ఈవీఎస్ రామస్వామి నాయకర్ 1944 కల్లా ఏం చేశారు, ఆ యొక్క జస్టిస్ పార్టీని ద్రవిడ కజగం పేరుతో ఆ యొక్క పేరు మార్చడం అనేది జరిగిందండి. దీన్నే తమిళంలో ద్రవిడ కలగం అని చెప్పేసి చెప్తా ఉంటాము, తెలుగులో ద్రవిడ కజగం అని చెప్పేసి బేసికల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఈ విధంగా ద్రవిడ కజగం ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో ఈవి రామస్వామి నాయకర్ అనేటువంటి వ్యక్తి ప్రధానంగా మరియమ్మ అనేటటువంటి అతి తక్కువ వయసు కలిగి ఉన్నటువంటి మహిళను వివాహం చేసుకోవడం. సో ఇది నచ్చదు ఎవరికి, మన యొక్క ఎవరు ప్రత్యేకంగా అన్నాదురై, అన్నాదురై అయినటువంటి వ్యక్తికి అది నచ్చదండి. మొదటి నుంచి కూడా అన్నాదురై ఈవి రామస్వామి నాయకర్ని గురువుగా భావించాడు. మనకి ప్రత్యేకంగా ఈవి రామస్వామి నాయకర్ యొక్క ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం విడుదలై అనే పత్రిక కావచ్చు, పక్కుతరువు అనే పత్రిక కావచ్చు, కుడి అరసు అనే పత్రిక కావచ్చు, ఇవన్నీ కూడా ఈవి రామస్వామి నాయకర్ పత్రికలు అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. విడుదలై, పక్కుతరువు అదేవిధంగా ఏమిటండి విడుదలై, పక్కుతరువు, కుడి అరసు చాలా ఇంపార్టెంట్ అండి ఈ పత్రిక. ఈ కుడి అరసు అనే పత్రిక ద్వారానే ప్రతిరోజు కూడా ఆత్మగౌరవ ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీ యొక్క భావజాలాన్ని ఈ పత్రిక ద్వారానే ఈవి రామస్వామి నాయకర్ ముందుకు వెళ్ళేవారు. అయితే ఈ పత్రికను నడిపించేది ఈవి రామస్వామి నాయకర్, కానీ ఆ పత్రికల్లో ఏమి రాయాలి అతను చెప్పింది రాసేది ఎవరంటే అన్నాదురై. అంటే ఒక బంటుగా, ఒక రాముడికి హనుమంతుడిగా ఎలా అయితే హనుమంతుడు వ్యవహరించాడో అలా ఈవి రామస్వామి నాయకరికి మొదటి నుంచి కూడా నమ్మిన బంటుగా పత్రికలను కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇతని భావజాలను ముందుకు తీసుకెళ్లడం కావచ్చు, అన్నాదురై చాలా చాలా కీలక పాత్ర పోషించాడండి. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు తరువాత కాలంలో ఈవి రామస్వామి నాయకర్ అతి తక్కువ వయసు కలిగి ఉన్న మహిళలను వివాహం చేసుకోవడం. ఎందుకంటే తెలుసు మరి ఆబ్వియస్లీ మనము దళిత వర్గాల వారు, నాన్ బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కాబట్టి మనమే యొక్క బాల్య వివాహాలను ప్రోత్సహించడం, ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఒక రీజన్ మాత్రమే, చాలా రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవి రామస్వామి నాయకర్ ఏమంటాడు, ఒక మతంలో ఏదైనా దోషం ఉందంటే పూర్తిగా మతాన్నే తొలగించాలంటాడు, పూర్తిగా సనాతన ధర్మాన్నే లేకుండా చేయాలంటాడు. ఇప్పుడు రీసెంట్గా మీరు చూడండి, ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉంటారో ప్రజెంట్ తమిళనాడు ముఖ్యమంత్రి యొక్క కుమారుడు ఒక పర్టికులర్ సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని పూర్తిగా నశింప చేయాలని చెప్పేసి అతను చేశారులే స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ ఈ వ్యక్తి చేశాడు అంటే దానికి గల కారణం ఈవి రామస్వామి నాయకర్. అంటే మీరు ఒక రకంగా ఏంటంటే ఒక ట్రీ అండి, ఒక ట్రీ మనం మాట్లాడుకోవాలి. ఆ ట్రీ మొత్తాన్ని నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈవి రామస్వామి నాయకర్ 1917లో జస్టిస్ పార్టీ, ఆ తర్వాత 1944లో ద్రవిడ కలగం మారిందని చెప్తున్నామా లేదా? మరి ఈ విధంగా ఈవి రామస్వామి నాయకర్ యొక్క భావజాలం ఎప్పుడైతే అన్నాదురైకి నచ్చలేదో 1949లో ఇతను ఏం చేశాడు, 1944 డీకే పార్టీ ద్రవిడ కజగం. ఎప్పుడైతే ఈవి రామస్వామి నాయకర్తో అన్నాదురైకి కలహాలు వచ్చాయో, సో దీంతో ఏం చేశాడు అన్నాదురై, ఈవి రామస్వామి నాయకర్ని పక్కన పెట్టేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి 1949లో ఏం చేశాడు, డిఎంకే పార్టీని స్థాపించడం అనేది జరిగింది. అంటే ద్రావిడ మున్నేట్ర కజగం అని చెప్పేసి చెప్తా ఉన్నాం.
అన్నాదురై ఫాలోవర్స్గా ఎవరు ముందుకు వెళ్ళారు? ప్రధానంగా కరుణానిధి కావచ్చు, అంటే ఇప్పుడు ఉదయనిధి ఎవరైతే ప్రత్యేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నారో ఆ స్టాలిన్ యొక్క తండ్రి కరుణానిధి. అదేవిధంగా ఎంజి రామచంద్రన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తమిళ రాజకీయాల్ని అంటే ఒక సినీ ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చి ముఖ్యమంత్రి కాగలము అని చెప్పేసి నిరూపించినటువంటి మహానుభావుడు. ఆబ్వియస్లీ సినిమాల నుంచి వచ్చి వెంటనే ముఖ్యమంత్రి కావడం అంటే అంత ఆషామాషి కాదు. ఇతను కూడా కొన్ని దశాబ్దాల పాటు వెయిట్ చేసిన తరువాత ముఖ్యమంత్రి అయ్యాడు ఎంజి రామచంద్రన్. ఏది ఏమైనప్పటికీ కూడా తరువాత మరలా ఈ యొక్క కరుణానిధి అనేవాడు ఎంజి రామచంద్రన్ మోసం చేయడంతో ఎంజి రామచంద్రన్ మరలా బయటకు వచ్చేసి 1972లో ఏఐఏడిఎంకే అంటే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అన్న అంటే ఎవరు? అన్నాదురై. అంటే ఇతనికి తండ్రిగా గురువుగా భావించబడినటువంటి వ్యక్తి అన్నాదురై కాబట్టి అతని పేరు మీదుగా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పేరుతో ఈ యొక్క ప్రత్యేక పార్టీని ఎంజి రామచంద్రన్ స్థాపించడం. ఈ ఎంజి రామచంద్రన్ స్థాపించిన పార్టీనే తరువాత కాలంలో జయలలిత ముందుకు తీసుకువెళ్ళిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ట్రీని అబ్జర్వ్ చేయండి. జస్టిస్ పార్టీ ఎప్పుడు? 1917. తరువాత దీన్ని ఈవి రామస్వామి నాయకర్ దేనిగా మార్చాడు? 1944లో ద్రవిడ కజగంగా మార్చాడు. ద్రవిడ కజగం నుంచి విడిపోయి అన్నాదురై ఏం చేశాడు? చూడండి, అన్నాదురై ఏం చేశాడు? ద్రవిడ మున్నేట్ర కజగాన్ని 1949లో స్థాపించాడు. అన్నాదురై ఫాలోవర్స్ గా ఎవరు యొక్క డిఎంకే పార్టీలో కీలక పాత్ర పోషించారు? కరుణానిధి, ఎంజి రామచంద్రన్. ఎప్పుడైతే అన్నాదురై మరణించాడో డిఎంకే పార్టీ యొక్క బాధ్యతలను ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ యొక్క తండ్రి కరుణానిధి తీసుకున్నాడు. ఈ కరుణానిధి కొడుకు స్టాలినే ప్రస్తుతం డిఎంకే పార్టీ తరపున తమిళనాడులో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఇప్పుడు స్టాలిన్ కొడుకు రీసెంట్ గా సనాతన ధర్మం పైన వ్యాఖ్యలు చేశాడు. అతని యొక్క పేరు నాకు ఐడియా లేదు. అతను కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. అంటే చూడండి, ఇతని నుంచి స్టాలిన్కి వెళ్ళాలి, స్టాలిన్ నుంచి కరుణానిధికి వెళ్ళాలి, కరుణానిధి నుంచి అన్నాదురైకి వెళ్ళాలి, అన్నాదురై నుంచి ఈవి రామస్వామి నాయకర్ దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఈవి రామస్వామి నాయకర్ యొక్క భావజాలము ఇప్పుడు చెప్తున్నటువంటి స్టాలిన్ కుమారుడిపై కూడా ఉంది అని చెప్పడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఒక పొలంలో ఏదైనా మలినం ఉంది లేదా ఏదైనా ఒక పిచ్చి మొక్క ఉందంటే ఆ పిచ్చి మొక్కని మాత్రమే తీయాలంటాడు అన్నాదురై. లేదు పొలం మొత్తాన్ని తగలబెట్టేయాలంటాడు ఈవి రామస్వామి నాయకర్. అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏమిటంటే మతంలో ఏదైనా లోపం ఉంటే ఆ మతంలో ఉన్న లోపాన్ని విమర్శించంటాడు అన్నాదురై. లేదు ఆ మతాన్ని మొత్తాన్ని నాశనం చేయాలంటాడు ఈవి రామస్వామి నాయకర్. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి అన్నాదురై బయటకు వచ్చేయడం అనేది జరిగింది. నేను చెప్పినటువంటి విషయం అర్థమైందా లేదండి? ఎథిస్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అన్నాదురై లాంటి వ్యక్తిని ఎథిస్ట్ అంటే ఆ మతాన్ని అనుసరించరు. ఒకనొక సందర్భంలో ఈవి రామస్వామి నాయకర్ బహిర్గతంగా అందరినీ కూడా పిలిచి, బ్రాహ్మణేతలందరినీ కూడా పిలిచి రాముడి విగ్రహం పైన రాళ్ళు విసరండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. అప్పుడు మన యొక్క ఎవరు అన్నాదురై వచ్చి నేను దేవుడి పైన అంటే ఆ విగ్రహం పైన రాళ్ళు విసరను అలా అని చెప్పేసి ఆ యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి ఎటువంటి నైవేద్యాలు కూడా పెట్టను, అంటే నేను యొక్క దేవుడిని ఆరాధించను, అలాగని చెప్పేసి ఆ దేవుడిని నమ్ముతున్నటువంటి ప్రజలను వ్యతిరేకించను. ఒకవేళ వాళ్ళు నమ్ముతున్నటువంటి నమ్మకాల ద్వారా ఆ మతం ద్వారా ఇతర సమాజానికి ఇతర కమ్యూనిటీస్కి ఎవరికైనా భంగం కలిగితే అప్పుడు నేను ఆ మతాన్ని వ్యతిరేకిస్తాను. ఇతరుడికి భంగం కలిగించినంత వరకు కూడా నేను ఏ మతాన్ని ఆచరించిన ఏ మతాన్ని వ్యతిరేకించను అంటాడు అన్నాదురై. అందుకే ఈవి రామస్వామి నాయకర్ కంటే అన్నాదురై ఫాలోయింగ్ తరువాత కాలంలో చాలా ఎక్కువగా పెరగడానికి గల కారణం ఏమిటంటే ఇతనేమంటాడు? తప్పుని మాత్రమే తుంచివే, ఆ తప్పు ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ అంశాన్ని మొత్తాన్ని కూడా తొలగించడం సరైన పద్ధతి కాదు అంటాడు. ఏదేమైనప్పటికీ ఒక మహిళ కూడా కారణం అండి. చెప్పాను కదా, మరియమ్మ అనే మహిళను పెళ్లి చేసుకోవడం. మరి నాకు తెలిసినంత వరకు తెలుగు ప్రాంతంలో ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి వ్యక్తిగా సినీ రంగం నుంచి రాజకీయంలోకి వచ్చి అద్భుతమైనటువంటి వ్యక్తిగా 1983లో పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అద్భుతమైనటువంటి పరిపాలన అందించిన మహానుభావుడు నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు. మరి అతని యొక్క వ్యక్తిగత జీవితం కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు, ఎక్కడి నుంచి ఫాలో అయిందంటే ఒక మహిళ ఆయన యొక్క జీవితంలోనికి అడుగు పెట్టడం. ఆమె లక్ష్మీ పార్వతి, మీకు తెలిసిందే. అదేవిధంగా తమిళ ప్రాంతంలో కూడా అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి ఈవి రామస్వామి నాయకర్ తన పొలిటికల్ హిస్టరీ, తన యొక్క పర్సనల్ లైఫ్ కూడా ఫాల్ డౌన్ అవ్వింది అనడానికి కారణము ఒక మహిళ ఎంటర్ అవ్వడమే. అర్థమైందే లేదండి? సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా తమిళ రాజకీయాల గురించి మనం మాట్లాడేయాలంటే ఈవి రామస్వామి నాయకర్ అతను ముందుకు తీసుకెళ్ళినటువంటి జస్టిస్ పార్టీ స్థాపించినటువంటి ఈ యొక్క ద్రవిడ కజగం,
తత్ఫలితంగా ఇప్పుడు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి డిఎంకే పార్టీ కావచ్చు, ఏఐఏడిఎంకే పార్టీ కావచ్చు, ఇవన్నింటికీ కూడా మాతృక ఏమిటంటే ఈ జస్టిస్ పార్టీ. ఆ జస్టిస్ పార్టీకి మాతృక ద్రవిడ భారత ప్రజల సంఘము. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ వైజ్ మాట్లాడుకుంటే ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.